ఒక ఉదయం విజయనగర మహారాజు అయిన శ్రీకృష్ణదేవరాయల వారి సభలో పెద్ద కలకలం చెలరేగింది. అదేమిటంటే ఆలయ కిరీటంలో ఉన్న ఒక విలువైన వజ్రం కనిపించకుండా పోయింది. రాజు కోపంతో రగిలిపోయాడు. ఆ వజ్రం రాజ్యానికి అమూల్యమైనది, దొంగను వెంటనే పట్టుకోండి అని కోపంగా ఆజ్ఞాపించాడు మహారాజు. సైనికులు రాజమహల్ అంతా వెతికారు, కానీ వజ్రం కనిపించలేదు. చివరికి రాజు తన అత్యంత తెలివైన మంత్రి అయిన తెనాలి రాముడిని పిలిచారు. రామ, నీ బుద్ధితో దొంగని కనుక్కో, నీకు ఒక్క రాత్రి సమయం ఇస్తున్నాను అన్నాడు మహారాజు. రాముడు చిరునవ్వుతో, మహారాజా, రేపు సూర్యోదయానికి ముందే దొంగను పట్టిస్తాను అని అన్నాడు. ఆ సాయంత్రం తెనాలి రాజమందిరంలోని సేవకులందరినీ ఒక పెద్ద మందిరంలో హాజరుపరిచాడు. దొంగ మీలోనే ఉన్నాడు, కానీ భయపడకండి, నిజం ఎలా బయటపెట్టాలో నాకు తెలుసు అని తెనాలి ప్రతి ఒక్కరికి ఒక వెదురు కర్రను ఇచ్చాడు. ఈ కర్రలు మాయాకర్రలు, మీ అందరికీ ఒక్కొక్కటి ఇచ్చాను. దొంగ చేతిలో ఉన్న కర్ర రేపటికి 2 అంగుళాలు పెరుగుతుంది. ఇవి జాగ్రత్తగా ఉంచి రేపు తీసుకురండి అని అన్నాడు. సేవకులు ఆందోళనతో తల ఊపి ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. రాముడు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి నిద్రపోయాడు. మరునాడు ఉదయం అందరూ కర్రలతో వరుసగా నిలబడ్డారు. రాముడు ఒక్కొక్కరి కర్ర చూసి ఒక్కసారిగా నవ్వి, మహారాజా, దొంగ ఇతనే అని అన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఎలా తెలుసుకున్నావు రామా అని అడిగాడు మహారాజు. రాముడు ఒక సేవకుడి కర్రని చూపించి, మిగతా కర్రలన్నీ సమానంగా ఉన్నాయి, కానీ ఇతని కర్ర మాత్రమే 2 అంగుళాలు తక్కువగా ఉంది అని అన్నాడు. సేవకుడు వణికిపోయాడు. క్షమించండి మహారాజా, రాత్రి కర్ర పెరుగుతుందని భయపడి నేనే దాన్ని 2 అంగుళాలు కోసేశాను అని ఒప్పుకున్నాడు. రాముడు చిరునవ్వుతో, నిజం నిప్పు లాంటిది, దానిని ఎవరూ దాచలేరు, భయంతోనైనా సరే అది బయటపడుతుంది అని అన్నాడు. రాజు సంతోషంగా, రామ, నీ బుద్ధి కత్తి కంటే పదునైనది, నువ్వు దేవాలయ వజ్రాన్ని మాత్రమే కాదు, రాజ్యం యొక్క పరువుని కూడా కాపాడావు అని అన్నాడు. రాముడు నమస్కరించి ఇలా అన్నాడు, మహారాజా, తెలివితేటలతో ఒకరిని మోసం చేయడం కాదు, మనుషుల మనసులను అర్థం చేసుకోవడంలో ఉపయోగించాలి. సభంతా చప్పట్లతో మారుమోగింది. మరోసారి తెనాలి తన చమత్కారం జ్ఞానం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచాడు.